మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కలికిరికి రాబోతున్నారు. ఈ పీలేరు నియోజకవర్గం నలుమూలల నుంచి కూడా సుమారుగా 50,000 మందికి పైగా హాజరయ్యే విధంగా మేము కార్యాచరణ పథకం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే వేలాది మంది మరి 6 మండలాల నలుమూలల నుంచి కూడా అటు గ్రామీణ ప్రాంతాల నుంచి కావచ్చు, అటు అర్బన్ ప్రాంతాల నుంచి కావచ్చు, పీలేరు కానీ కలకడ, గుర్రంకొండ, వాయిల్పాడు తదితర అర్బన్ ప్రాంతాల నుంచి కూడా కావచ్చు ఈ యొక్క సభకు చేరుకుంటున్నారు. మరి ముఖ్యంగా మహిళలు కానీ, యువకులు కానీ, అదేవిధంగా రైతులు కానీ అందరూ కూడా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని, వారి ప్రసంగ పాఠాన్ని వినాలని, వారి ఉపన్యాసాన్ని వినాలని మరి చాలా ఉత్సాహంతో సంతోషంతో ఈరోజు సభకు చేరుకుంటున్నారు. మరి ఈ సభకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం పూర్తి చేశాము. మరి కొద్దిసేపట్లో సభ ప్రారంభమవుతుందని కూడా నేను మనవి చేస్తున్నాం. ఈరోజు ఎన్నికల ప్రచార సభలో వారు పాల్గొనడం ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి పీలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ క్యాడర్కు మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకంతా కూడా మరి ఆయన దిశానిర్దేశం చేస్తారు, మరి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమము పూర్తిగా విజయవంతం అవుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. జగన్ గారు మేనిఫెస్టోని అదే మేనిఫెస్టో 2.1 పెట్టుకున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మేనిఫెస్టోని ప్రకటిస్తూ ఇప్పుడు ఇస్తున్నటువంటి ఏదైతే నవరత్నాల పథకాలు ఉన్నాయో వాటిని మరింత బలోపేతం చేస్తూ వాటికి మరింత నిధులను కేటాయిస్తూ మరి 5 సంవత్సరాల పాటు ఏదైతే పేద ప్రజలకు ఈ నవరత్నాల పథకాల ద్వారా చేరువైనాడో ఈ పథకాలను తూచా తప్పకుండా నేను అమలు చేస్తానని, వాటికి మరింత నిధులు కేటాయిస్తూ మరింతగా ఈ అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, వాహన మిత్ర కావచ్చు, ఈ పథకాలకంతా కూడా మరింతగా ఈ యొక్క మధ్యతరగతి పేద ప్రజలకు చేరువయ్యే విధంగా వారు ఈ యొక్క మేనిఫెస్టోను రూపకల్పన చేయడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకము, ఒక విశ్వాసము. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే చేస్తాడు, ఆయన తూచా తప్పకుండా అమలు పరుస్తారనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకము సామాన్య ప్రజల్లో ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి పథకాలంతా కూడా మరింతగా ప్రజల దగ్గరికి తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ యొక్క మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. రాజీనామా చేయడంతో పెన్షన్ల పంపిణీ చాలా ఇబ్బందిగా తయారైంది. ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయంటే దీనిపైన అంతా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాలంటీర్లకు రాజీనామా చేయమని చెప్పారు. అదేవిధంగా పెన్షన్లు ఇళ్ల కాటికి ఇవ్వకుండా ప్రభుత్వాన్ని మభ్య పెడుతున్నారని చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ పైన ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మరి దాదాపు 4 సంవత్సరాల 11 నెలలు సేవలు అందించింది. అటువంటిది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సమీప బంధువు ఆయన ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, తద్వారా ఈరోజు వాలంటీర్ల సేవలు నిలిచిపోవడం, అందువలన ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, ఎవరైతే వికలాంగులు, ఎవరైతే వయసు జబ్బు పడిన వాళ్ళు ఈరోజు పెన్షన్ తీసుకోవాలంటే చాలా గగనంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి ప్రధాన కారణము తెలుగుదేశం పార్టీని బాధ్యత వహించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే వాలంటీర్లు మరి ఎక్కడ కూడా వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. మరి పాల్గొనకపోయినా వీరు వైఎస్ఆర్ పార్టీ అనుకూలంగా ప్రభావితం చేస్తారు, ఓటర్లను మనసు మారుస్తారు. వీరు వైఎస్ఆర్ పార్టీ ప్రచార సభల్లో పాల్గొంటూ ఉంటారు. వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా వారు ఇంటికి పోయి చెప్తున్నారటువంటి అనేకమైనటువంటి ఆరోపణలతో ఈరోజు ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేయడం, ఈరోజు ఎన్నికల సంఘము వారు వాలంటీర్లు పక్కన పెట్టాలా, వారి సేవలు ప్రస్తుతం మరి హోల్డ్లో పెట్టాలన్నటువంటి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది దివ్యాంగులు, లక్షలాది మంది వృద్ధులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. దీనికి ప్రధాన కారణము తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.